వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్నటిదాకా చాలా ఊహాగానాలే అనుకున్నాను, కానీ అంటే చాలామంది వాదించాను బేసిక్గా ఏంటి అన్నామలై రాజీనామా చేసేట ఇది అంటే, లేదండి అధికారికంగా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి వాళ్ళ ఆయనకి సంబంధించిన అనుచరులు సానుభూతి పరులు వాళ్ళు పోస్టర్లు ఏవో అంటిస్తున్నారని తెలిసింది. అండ్ అధికారిక ప్రకటన రాలేదు. అండ్ మోరోవర్ ఆయన విదేశీ యాత్రలో ఉన్నారు అన్నటువంటి న్యూస్ కూడా వచ్చింది. నాకు తెలిసి చేయకపోవచ్చు, నేషనల్ లెవెల్ పాలిటిక్స్లోకి తీసుకోవడం కోసం ఆయన్ని చూస్తున్నారు కదా అని అనుకున్నాం. బట్ ఇవాళ అధికారికంగా వచ్చింది ఏంటంటే, అన్నామలై రాజీనామా చేశారు భారతీయ జనతా పార్టీకి. ఇప్పటివరకు సంధి ప్రయత్నాలు జరిగాయి. ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు, అన్నామలై భారతీయ జనతా పార్టీని వదిలిపోవడం ఆర్ఎస్ఎస్కి ఇష్టం లేదు. మధ్యలో సంధి ప్రయత్నాలు చేశారు, కానీ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. బికాజ్ అన్నాడీఎంకేతో ఉన్నటువంటి పొత్తు వల్ల. బీజేపీ వాళ్ళతోటి ఆ ఉన్న ఒక్క ఎమ్మెల్యే తోటి కూడా పొత్తు మాకు వద్దు, కావాలంటే మేము వచ్చి పొత్తు పెట్టుకుంటాం మీతోటి అని చెప్పి విజయ్కి తమిళనాడులో ఆఫర్ ఇచ్చారు. అంటే అలాంటి అన్నాడీఎంకే తోటి బీజేపీ పొత్తు పెట్టుకొని అన్నామలై లాంటి నాయకుడిని దూరం చేసుకుంది. చాలామంది చెప్పారు అన్నామలైని తొలగించడం అనేది చాలా బ్లండర్, అసలు పోటీ చేయనివ్వకపోవడం కూడా, అది కూడా కేవలం అన్నాడీఎంకేతో పొత్తు వల్ల ఆయన పోటీ చేయించలేదు, అది కూడా చాలా బ్లండర్. అక్కడ బీజేపీకి కనీసం స్కోప్ ఉండేది, కనీసం 5 నుంచి 10 సీట్లు గెలుచుకునేది అన్నామలై ఉంటే అది వేరే ఉండేది ఈక్వేషన్ అనేది అని ఇప్పటికీ అంటారు. కానీ మరి ఎందుకో అధిష్టానం పెట్టుకోలేదు. అండ్ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్కి 5 పేజీల పైన సుదీర్ఘమైన లేఖ ఇవన్నీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అందులో ఎందుకు రాజీనామా, అలాగే తమిళనాడులో ఎందుకు బీజేపీ ఫెయిల్ అవుతుంది అనే దానికి మొత్తం అన్నీ మెన్షన్ చేసి మరి అందులో ఆ లేఖ ఇచ్చారనేది చెప్తున్నారు. ఇక రెండోది ఏంటంటే, ఈ వచ్చేటువంటి ఉప ఎన్నికల్లో ఎవరైతే 3 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారో అది, అలాగే విజయ్ గెలిచినటువంటి ఇంకొక స్థానం ఏదైతే ఉందో దానికి కూడా ఆయన రాజీనామా చేశారు. సో అక్కడ కూడా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, అలాగే అది కొత్త పార్టీ తరఫున సొంతంగా పార్టీ పెట్టి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలి అనేది అన్నామలై నిర్ణయంగా తెలుస్తోంది. అండ్ డైరెక్ట్గా చట్టసభకి వెళ్ళిన తర్వాతే మాట్లాడతాను, అప్పటి వరకు నేను చేయాల్సినటువంటివి చేస్తాను అనేది చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా తీసుకొస్తున్నారు. ఏంటి అంటే, రజనీకాంత్ గతంలో వాడినటువంటి ఒక పాపులర్ డైలాగ్నే పార్టీగా మార్చబోతున్నారు, పార్టీ నేమ్గా మార్చబోతున్నారు అనేటువంటిది ఒకటి. రజనీకాంత్ సపోర్ట్ అన్నామలైకి ఉంటుంది అన్నటువంటి ఊహాగానం కూడా అక్కడ నడుస్తోంది. చూడాలి మరి ఇప్పుడు కేంద్ర అధిష్టానం ఏమైనా మళ్ళీ బుజ్జగించేటువంటి అవకాశం ఉందా, లేదు. అన్నామలై అయితే ఇంకా మార్చుకునేటువంటిది లేదు. కనీసం మన ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న బీజేపీకి ఒక మంచి ఇది వచ్చేది, కానీ ఆయన్ని లేకుండా చేసేసి అన్నాడీఎంకేతో పొత్తు కోసం అని చెప్పి ఆయన్ని అర్ధాంతరంగా తమిళనాడు బీజేపీ నుంచి పక్కకు పెట్టి, అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టి, అది ఒక రకంగా అవమానమే. కానీ రాజకీయ సమీకరణాలు అంటారు. ఏదేమైనా సరే అన్నామలై నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. డెఫినెట్గా నేను ఇక్కడ ప్రజాక్షేత్రంలోనే ఉంటాను, నాకు వేరే చోటుకు వెళ్లాల్సిన అవసరం లేదు, రాజ్యసభకు వెళ్ళడం ఇంకోటో నేను చేయను అని కూడా స్పష్టం చేశారు. మరి తమిళనాడులో ముందు పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాల్సిందే. ఇది ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.